హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఉల్లిపాయ దొంగ అనే కథ గురించి తెలుసుకుందాము. ఒకరోజు ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు. న్యాయమూర్తి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. న్యాయమూర్తి ఆ అబ్బాయిని 3 శిక్షలలో ఒకటి ఎంపిక చేసుకోమన్నాడు. ఒకటేసారి దొంగలించిన ఉల్లిపాయలన్నీ తినడమా, 100 కొరడా దెబ్బలు భరించడమా, జరిమానా చెల్లించడమా? ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు. ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కానీ అది అనుకున్నంత సులువైన పని కాదు. ఒక్కటి కూడా పూర్తిగా తినకుండానే కళ్ళల్లో నుంచి ముక్కులో నుంచి నీళ్లు కారడం మొదలైంది. అయినా మొండిగా ఇంకో 2 తిన్నాడు. కానీ ఇక వీలు కాలేదు. సరే, ఇది కాదు, కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు. సైనికులు కొరడాతో కొట్టడం మొదలుపెట్టారు. కొరడా దెబ్బలంటే మాటలా? నొప్పి తట్టుకోలేకపోయాడు. బాబోయ్ బాబోయ్, జరిమానా కట్టేస్తాను, ఆపండి అని ఏడుపు మొదలుపెట్టాడు. ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్థమయ్యింది. ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలు పెడుతుందని. ఆ తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడూ దొంగతనానికి కానీ వేరే తప్పుడు పనులు కానీ చేయలేదు. ఈ కథలో ఇంకో నీతి కూడా ఉంది. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి ప్రత్యామ్నాయాలు అన్నీ పరిశీలించాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.